న్యాచురల్ స్టార్ నాని యాక్షన్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా కానీ నాని నిర్మాతగా మరి ఓ సినిమా విడుదలకు సిద్ధం చేశాడు. ఆ సినిమా పేరు కోర్ట్. ప్రియదర్శి ప్రధాన పాత్రధారిగా నటిస్తున్నారు. రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు. ఈ నెల మార్చి 14వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ను బట్టి చూస్తే తన కూతురితో ఒక కుర్రాడు ప్రేమలో ఉన్నాడనే కోపంతో ఓ తండ్రి ఆ కుర్రాడిపై కేసు పెడతాడు. ఏకంగా ఫోక్సో కేసు బనాయిస్తాడు. అలా 78 రోజుల పాటు జైల్లో మగ్గుతాడు. ఫోక్సో లాంటి సెన్సిటివ్ కేసు కావటంతో లాయర్స్ ఎవరు వాదించడానికి ముందుకు రారు. అలాంటిది ప్రియదర్శి ఈ కేసు వాదించేందుకు సిద్ధమవుతాడు. తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ అని తెలుస్తుంది. కానీ నాని నిర్మాత అంటే కాస్త వైవిధ్యభరిత చిత్రాలే వస్తుంటాయి. కోర్టు ట్రైలర్ చూస్తుంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనేలా ఉంది. కోర్టు రూమ్ డ్రామాలు అయితే ఈ మధ్య కాలంలో తెలుగులో ఏం రాలేదు. నాని అయితే ఈ సినిమాపై భారీ అంచనాలని పెట్టుకున్నాడని తెలుస్తోంది. ఇంకా చూడాలి నాని అంచనాలకి ఈ సినిమా ఎంతవరకు చేరుకుంటుందో.